ఈ వీక్ మనకి చూసుకున్నట్టయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన రెండు పెద్ద సినిమాలు కూడా మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ కూడా రెండు డీలా పడిపోయినాయి. సో వీటి పరిస్థితి ఏంటి? ఓటీటీలో అయినా వీటిని ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంటుందంటారా? లేదు లేదు, ఓటీటీలో కూడా వీటిని ఎంటర్టైన్ అవరు జనాలు. అంటే అయ్యే కంటెంట్ లేదు వాటిలో, రెండిట్లోనూ లేదు. ఓకే, అంటే మిస్టర్ బచ్చన్ అయితే చాలా ఇబ్బంది పెట్టాడు. అది నిజానికి ఎప్పుడు 80లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. సర్దార్ ఇందర్ సింగ్ అనేటువంటి ఒక పొలిటీషియన్ కమ్ ఇండస్ట్రియలిస్ట్, ఆయన ఇంటి మీద జరిగినటువంటి ఒక ఐటీ రైడ్. అంటే ఆ నేపథ్యంలో ఆల్రెడీ రైడ్ అనే పేరుతో ఒక హిందీ సినిమా వచ్చింది. దాన్ని మూల కథగా స్వీకరించాడు ఈయన. తీసుకుని దానికి కొంచెం కమర్షియల్ హంగులు అద్దితే ఇది పెద్ద సినిమా అవుతుంది అని అనుకున్నాడు హరీష్ శంకర్. అనుకుని పాటలు ఇవన్నీ పెట్టాడు. ఈ పాటలతో పాటు ఆయన వదిలేసిన విషయం ఏంటంటే రవితేజకి కొన్ని బలాలు ఉన్నాయి. తను హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ తెర మీద చాలా అద్భుతంగా పండించగలడు. అందుకని రాజమౌళి కూడా విక్రమార్కుడు అనే సినిమా తీసినప్పుడు తన ధోరణిలో సినిమా తీయల. రవితేజ మెరిట్స్ ఏమిటి అనే దాని మీద స్టడీ చేసి రవితేజ మెరిట్స్ మీద క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ సినిమా తీశాడు. అందుకని రవితేజ ఒరిజినాలిటీ కనిపిస్తుంది ఆ సినిమాలో. ఏది అత్తిలి సత్తి అనేటువంటి క్యారెక్టర్లో కనిపించడం ద్వారా వర్కౌట్ అయింది ఆ సినిమా, పెద్ద విజయం సాధించింది. అలాగే వినాయక్ తీసినటువంటి కృష్ణా సినిమా కావచ్చు, అందులో కూడా రవితేజ ఒరిజినల్, రవితేజ నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారు, జనాలు ఏం కోరుకుంటున్నారు అనేదే ప్రాతిపదిక. తను అనుకున్న హీరోని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం. అంటే ఆది సినిమా చేస్తున్నాడు అప్పటికే, ఆది సాంబా లాంటి సినిమాలు చేస్తున్నాడు వినాయక్. అలాంటి ఒక ఫ్యాక్షన్ ఓరియంటేషన్లో రవితేజని నడపడం, రవితేజ మెరిట్స్ మీద ఆ క్యారెక్టర్ డిజైనింగ్, కథ డిజైనింగ్ జరుగుతుంది. అందుకని ఆ సినిమా జనాలు కనెక్ట్ అయింది, జనం చూశారు. కిక్ సినిమా కూడా అంతే, అది కూడా జనాలను అలా ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది సినిమా. ఇలా ఎంటర్టైనింగ్, హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ రవితేజ మీద వర్కౌట్ అవుతుందని రీసెంట్గా వచ్చిన ధమాకా కూడా ప్రూవ్ చేసింది. అలా డిజైన్ చేసుకోవాలి కదా. ఇక్కడ హరీష్ శంకర్ చేసిన తప్పేంటంటే తన స్టైల్లో క్యారెక్టర్ డిజైన్ చేసి దానిలోకి రవితేజని పట్టుకొచ్చాడు. సో అది ప్రేక్షకులు ఇది రవితేజ సినిమా లాగా లేదే అనుకున్నారు జనాలు. కానీ రవితేజ విపరీతంగా కష్టపడ్డాడు. పాటల్లో చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. అంటే విపరీతంగా స్టెప్పులు వేసాడు. ఈ కష్టం అంతా కూడా వృధా పోయింది. ఈ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా తయారైంది. దాంతో ఆ సినిమా ఈ రిలీజ్ అయినటువంటి, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద, కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. దాంతో ఈ 4 రోజుల వసూళ్ళకి పరిమితం అయిపోయింది ఆ సినిమా. రేపు సోమవారం నుంచి ఆ సినిమా భవిష్యత్తు ఏంటనేది అర్థమైపోతుంది. అది ఆ సినిమా కండిషన్. పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ సినిమాగా చెప్పుకున్నాడు అది డబుల్ స్మార్ట్. అది కూడా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది, ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది ఆ సినిమా. ఎందుకంటే ఇదే కథని ఇంతకుముందు తీశారు కదండి మీరు, మళ్ళీ తీశారు ఏమిటి అని అడుగుతున్నారు థియేటర్లో జనాలు. అది కండిషన్. అంటే ఒక కొత్త పాయింట్ తీసుకున్నాడు ఆయన. నిజానికి ఆ పాయింట్ మీద ఏమాత్రమూ ఎక్సర్సైజ్ చేయాల. అంటే ఒక మనిషి తన మెదడుకి ఒక కాపీ చేసి, తన ఆలోచనలను కాపీ చేసి వేరే వాళ్ళలోకి ఎక్కించి తనలాగా ఆలోచించే ఇంకో మనిషిని మార్కెట్లోకి పంపించి తద్వారా ఒక సంక్షోభం క్రియేట్ చేసి బోల్డ్ ఎంటర్టైన్మెంట్కి అవకాశం ఉన్న పాయింట్ అది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు ఆయన. దాని మీద ఏమాత్రము వర్కౌట్ చేయాలి. అంటే కూర్చుని ఒక నలుగురిని, ఒకవైపు బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీస్ వచ్చేసి మార్కెట్లో జనాల్ని భయపెడుతున్నారు. ఇటువంటి కండిషన్లో అంటే ఇతని మెదడు తీసి దాన్ని వేరే మనిషిలోకి ఎక్కిస్తే అతను ఇతనిలాగానే బిహేవ్ చేస్తాడా లేదా అనేది ఒక ప్రశ్న. దానికి ఒక లాజికల్ సమాధానం చెప్పాలి వాళ్ళు సినిమాలో. అంటే సినిమా అనేది మేక్ బిలీఫ్ ప్రాసెస్సే, దానిలో ఎవరికి భేదాభిప్రాయం లేదు. కానీ ఏదో ఒక లాజిక్ చెప్పాలి, ఒక పాయింట్ చెప్పాలి, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. అది చెప్పి
మీరు కథని ఎంటర్టైనింగ్గా నడిపితాయి. అంటే డివి నరసరాజు లాంటి రైటర్లు ఇప్పుడు లేరు. అంటే రాముడు భీముడు అనే సినిమాకి రైటర్ ఆయన ఆ రోజుల్లో, రామారావు గారి డ్యూయల్ రోల్ సినిమా. ఆ కథని ఆయన చెబితే ఒక ప్రొడ్యూసర్ గారు నమ్మలేదు. మిద్దే జగన్నాథరావు గారికి కథ చెబితే, ఒకే మనిషిని పోలిన మనుషులు ఉంటారండి కరెక్టే, కానీ అతన్ని కన్న తల్లి అతనితో పాటు తోడబుట్టినటువంటి అక్క కూడా గుర్తుపట్టనంతగా ఒకేలా ఉంటారా అని అడిగేట ఆయన. ఓకే, అంటే మేజర్ పాయింట్నే మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ సినిమా తీయొద్దు అని చెప్పి తప్పించుకున్నాడు ఈయన. ఓకే, అటువంటి సినిమాని రామానాయుడు గారు తీసి పెద్ద హిట్ కొట్టాడు ఆయన. 2-3 ప్రొడ్యూసర్లు ఇదే సందేహంతో ఆ కథను పక్కన పెట్టేస్తే ఆ కథను నమ్మి ఆయన ముందుకు వెళ్ళాడు రామానాయుడు. వర్కౌట్ అయింది, సినిమా పెద్ద హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఆ సినిమా నమూనాలో దాదాపు 10 సినిమాలు వచ్చినాయి. ఆ కథ పునాదిగా హిందీలో రామవృషాం వచ్చింది, తమిళ్లో ఎంగవెట్టి పిళ్ళైన ఎంజీఆర్తో చేశారు. అదే కథను 2 ఆడపిల్లలకి మార్చి గంగామంగా తీశారు. హిందీలో సీతావర్ గీత, ఇలా దాదాపు 10-15 సినిమాలు వచ్చినాయి దాన్ని అది కేంద్రంగా. ఈ సినిమాలో కూడా ఈ డబుల్ స్మార్ట్ అనే ఆలోచనలో ఆ స్కోప్ ఉంది. ఓకే, అంటే ఒకేలా ఆలోచించే వాళ్ళు 2-3 ప్రపంచంలోకి వెళ్ళిపోయి గందరగోళం క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ అయిన గందరగోళంలో నుంచి అసలు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనే వైపు తీసుకెళ్ళి అప్పుడు సంజయ్ దత్ క్యారెక్టర్ను రివీల్ చేసి అతను చేయబోతున్న దుర్మార్గాలను ఎలా అడ్డుకోవాలనుకున్నారు, అలా కథను డైవర్ట్ చేసుంటే జనాలు ఎంటర్టైన్మెంటు దొరికేది, జనం సరదాగా సినిమా చూసేవాళ్ళు, ఒక కొత్త పాయింట్ ఉంది అనుకునేవాళ్ళు. ఇవన్నీ వదిలిపెట్టేసి పాత కథ పద్ధతిలోనే చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. ముందు ఆయన మొదటి స్మార్ట్ శంకర్ ఎందుకు హిట్ అయింది అనేది ఆలోచించలేదు. అది ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ చనిపోతాడు. దానికి సంబంధించినటువంటి ఏ లీడు ఎవరికి చెప్పడు అతను. దాంతో దాన్ని పరిష్కరించాలంటే అతను ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది వీళ్ళకి. ఏర్పడి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది దానిలో. ఒక సైంటిస్టుల సమావేశంలో ఇలాంటి ప్రయోగం ఒకటి చేయొచ్చు అని ఒక సైంటిస్ట్ చెప్పిన దాన్ని లీడ్ తీసుకుని వీళ్ళు ఈ బ్రెయిన్ తీసుకెళ్ళి దానిలో పెడతారు. వేరే మనిషిలో ఈ బ్రెయిన్ పెట్టి ఆ కేసుని పరిష్కరించడం కోసం అతన్ని పంపించి ఫైనల్గా ఆ మిషన్ కంప్లీట్ చేస్తారు. అది జనాలకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎంగేజ్ అయ్యారు, చూశారు ఆ సినిమా. దాన్నే మళ్ళీ యథాతథంగా తీసే పద్ధతిలో వెళ్ళాడు పూరి జగన్నాథ్ గారు. ఈ కథ కొత్తగా డిజైన్ చేయాలి కదా, ఆ పని మర్చిపోయాడు ఆయన. దాంతో థియేటర్లో నుంచి బయటకు వచ్చిన జనాలు మళ్ళీ ఎందుకు తీయాల్సి వచ్చింది ఈ సినిమా అంటున్నారు. అలా డబుల్ స్మార్ట్ అనే టైటిల్ పెట్టి ఆయన దాన్ని బ్రాండ్గా మారుద్దాం అనుకున్నాడు. స్మార్ట్ అనేదాన్ని, స్మార్ట్ శంకర్ అనేదాన్ని బ్రాండ్ చేయాలనుకుంటే అది బ్రాండ్ కాలేదు. కారణం పూరి జగన్నాథ్ గారే. అంటే ఆయన ఆడియన్స్ నుంచి డిస్కనెక్ట్ అయ్యాడేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. లైగరు, దాని తర్వాత వచ్చినటువంటి డబుల్ స్మార్ట్, ఈ 2 డిజాస్టర్ల వలన మనకు అర్థమయ్యేది ఏంటంటే పూరి జగన్నాథ్ గారు ఆడియన్స్ నుంచి డిస్కనెక్ట్ అవుతున్నాడు. ఆయన ఆడియన్స్తో కనెక్ట్ అయితే తప్ప బెటర్ సినిమా తీయలేడు. చివరికి ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన ఒక ట్రాక్ రాసుకున్నాడు ఆలీతో. ఆ ట్రాక్ కూడా డిజాస్టర్ అయింది. ఆ ట్రాక్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆలీ కెరియర్ ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితి. ఆయన రాజకీయాల వదిలి పూర్తి స్థాయి సినిమాల్లోకి వచ్చి దీని మీద హోప్ పెట్టుకున్నాడు. ఆయన దీని మీద హోప్ పెట్టుకుని ఇక్కడ నుంచి నాకు చాలా క్యారెక్టర్లు వస్తాయని అనుకున్నాడు. ఆ పరిస్థితి లేదు. ఆ ట్రాక్ టోటల్గా డిజాస్టర్ అయింది. ఇది పూరి జగన్నాథ్ గారి సినిమా పరిస్థితి.